సింగరేణిలో బొగ్గు నిల్వలపై ప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు RG1లో బొగ్గు నిల్వలు చూపించాలి అని గంగుల కమలాకర్ సవాల్ చేశారు. సింగరేణిలో 11 ప్రాంతాల్లో 26 లక్షల టన్నుల బొగ్గు ఉందని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని, ఈ బొగ్గు స్కామ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి CBIతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిగ్నల్ కంపెనీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఏమని పొందుపరిచారంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టాక్ సుమారు 26,28,000 మెట్రిక్ టన్ను కోల్ మా దగ్గర ఉందని అన్నారు. సో ఆ బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా అని చెప్పి పోదామనంటే అప్పటికీ మా వాళ్ళు పోయి ఇక్కడ బొగ్గు నిల్వలు లేవు, ఇదంతా ప్రభుత్వం బూటకమారుతుంది, ప్రభుత్వం మోసం చేస్తుంది, సింగరేణి సంస్థను బలహీనపరుస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది, కాబట్టి రమ్మంటే మేము పోవడం వలన అక్కడ 3,90,000 కాదు కదా 5,000 మెట్రిక్ టన్ను కూడా బొగ్గు లేదు అని చెప్పి తిరగడం జరిగింది. మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నిన్న నిల్వలు ఉన్నాయి, మీరే రాజకీయం చేస్తుండ్రు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏదో జరిగిందని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గారికి ఇప్పుడు నేను సూటిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను, రేపు మార్నింగ్ 11 గంటలు మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాం. ఏదైతే RG1లో మీరు ఏదైతే స్టేట్మెంట్ ప్రకారము మీరు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన ప్రకారము RG1లో 3,90,000 బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు కదా, దాన్ని మాకు చూపించండి. ఎవరు అవసరం లేదు, నేను మీరు ఇద్దరమే పోదాం, చూపించండి, అది నిజమా కాదా, ఒకవేళ కాకపోతే మీరు బాధ్యత వహించాలి. భట్టి గారు ఇంతవరకు నోరు బెదపలే, మరి వాస్తవంగా ఉన్నదా లేదా అనేది బాహ్య ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు ప్రభుత్వము స్టేట్మెంట్ ఏమిచ్చింది, మొత్తం 11 ప్రాంతాలలో 26 లక్షల మెట్రిక్ టన్ను ఈ బొగ్గు ఉన్నది అని చెప్పేసి దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం గొప్పలకు పోయింది, కానీ వాస్తవంగా ఏంటంటే సంస్థ మొత్తాన్ని కూడా ఈరోజు దివాలా దిశగా అడుగులేసే విధంగా ఎక్కడ కూడా బొగ్గు తీయలేదు, నిలవలేదు. శ్రీరావు గారు, బట్టి విక్రమ గారు, ఏమైంది ఈ బొగ్గు, ఈ మిస్సింగ్ బొగ్గు ఏమైంది? 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గు ఎక్కడ ఉన్నది? ఎక్కడ తెలంగాణ గడ్డ మీద లేదు. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంత పెద్ద స్కామ్ 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గును ఈ భూమి మీద లేకుండా పోయింది, అఫీషియల్ రికార్డు ఉన్నది. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా CBI ఎంక్వైరీ చేసేందుకు ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రులు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం.